ఆ అనన్యని ఇంట్లో నుంచి బయటికి గెంటేసినా, బతుకు రోడ్డు పాలైనా ఇంకా దాని బుద్ధి మారలేదు. ఏంటి లీలా, మళ్ళీ ఏం జరిగింది? ఉదయం మార్కెట్ నుంచి వస్తుంటే మీరు బతుకుతుంది ఆనంద భైరవి అధికారం అనే కాళ్ళ కింద. మీ అందరినీ తొక్కుకుంటూ పైకి వెళ్తూ తన స్థానాన్ని అధికారాన్ని పెంచుకుంటూ వెళ్తుంది. అది ఎంత మాట అంటే అంత మాట అనేసింది. మనం ఈ ఇంట్లో బానిసలాగా బతుకుతున్నామంటండి. ఆనందం మనని తన కాళ్ళ కింద చెప్పుల్లా అణిచిపెట్టుకుందంట. పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. మా ఎందుకు దాని మాటలు అలా మనసుకు తీసుకుంటావు? బజార్లో పిచ్చి కుక్కలు మురుగుతుంటే సౌండ్ పొల్యూషన్ అనుకోవాలి, కానీ అది మన గురించి మురుగుతుందని ఎందుకు అనుకోవాలమ్మా? దాని గుణం సరైంది కాదు కాబట్టే కదా ఇంటి నుంచి మనం తరివేశాం. అలాంటి దాని మాటలకు ఎందుకు బాధపడతాం? ఈ ఇంటికి చిన్న కోడలై ఆ ఆనంద భైరవి స్థానంలోకొచ్చి షార్ట్ కట్లో చరిత్ర సృష్టిద్దామని అనుకుంటే నా చరిత్ర ఆ వినోద్ గాడి మూలంగా ఇప్పుడు చిరికి ముక్కలయ్యేలాగుందే. ఛ! దర్శన్, శరణ్య, అక్క, బావగారు అందరూ ఒకసారి హాల్లోకి రండి. అత్తయ్య గారు, ఏంటండి? మీ అందరికీ ఒక సర్ప్రైజ్ గురించి చెప్పబోయే ముందు నీకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ ఆనంద. సో మనమంతా రేపక్క బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేయబోతున్నాం. నా బర్త్డే ఎందుకు ఆనంద గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవటం? అనవసరమైన ఖర్చు కాకపోతేను. ఏంటక్క నువ్వు? పిల్లలు మాత్రమే బర్త్డే వేడుకల్ని జరుపుకోవాలని ఏమైనా శాసనాలున్నాయా? ఇన్నేళ్ల నుంచి ఒక్కసారి కూడా నీ బర్త్డేని గ్రాండ్గా మనం సెలబ్రేట్ చేసుకోలేదు కదా. ఆ అవకాశం కూడా నువ్వు మాకివ్వలేదు. కానీ ఈసారి మాత్రం అలా కాదు. ఎందుకంటే ఈసారి ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంది కాబట్టి. సర్ప్రైజా? ఏంటమ్మా అది? రేపు మీ పెద్దమ్మని మన కంపెనీకి నూతన ఎండీగా అనౌన్స్ చేయబోతున్నాను. ఆనంద, ఏం మాట్లాడుతున్నా? నేను మన కంపెనీకి ఎండీ ఏంటి? ఉన్న పళంగా నువ్వు ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటి ఆనంద? నిజం చెప్పు. రోడ్డు మీద అనన్య నన్ను అన్న మాటల గురించి నీకు తెలిసింది కదూ? అందుకే మనసుకు తీసుకుని నువ్విలా చేస్తున్నావు కదూ? అంతేనా? లేదక్కా, వాస్తవానికి నేను ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకున్నాను. కానీ అది అమలు చేయడానికి కాస్త సమయం పట్టింది. కానీ ఎందుకు ఆనంద ఈ నిర్ణయం? ఎండీగా నేనుండాలని ఏనాడైనా నిన్ను నేను అడిగానా? అసలు అది నా మనసులో కూడా ఆ ఆలోచన ఎప్పుడు రాలేదు ఆనందా. అక్కా, అనన్య అన్న ఆ మాటలు మనకి వినడానికి బాధగా ఉండొచ్చు. కానీ ఈ విషయంలో బయట ఉన్న చాలామంది జనాల మనసుల్లో అలాంటి అభిప్రాయం కూడా ఉంటుంది అనడంలో ఆశ్చర్యం లేదక్కా.
వెనక మాట్లాడే నోర్ల గురించి మనం ఏనాడు పట్టించుకోము. ఆ పట్టించుకోని సందర్భాన్ని ప్రోపకండ చేస్తూ సమాజానికి తప్పుగా మన కుటుంబాన్ని చాటింపు చేశారు. ఒక రకంగా మనం కూడా ఎవ్వరికీ అలా అనే అవకాశం లేకుండా చూసుకోవాలి. ఈ వ్యాపారం కేవలం ఆనంద భైరవి శక్తికి నిదర్శనం అన్న పేరు కాదు. కుటుంబం మొత్తం కష్టపడితేనే రాజ్కోటి సిల్క్స్ అని అందరికీ అర్థమవ్వాలి. అంటే ఏంటి ఆనంద? ఇక నుంచి కంపెనీ ఎండీగా నువ్వే ఉండాలి. ఆనంద, ఎవరో ఏదో అనుకుంటారని నీ స్థానాన్ని నాకివ్వడమేంటి? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాజ్కోటి సిల్క్స్ అంటే అది ఆనంద భైరవి కష్టం మాత్రమే. ఈ కుటుంబం కేవలం సపోర్టుగానే నీతో ఉంటుంది. అది మనం ఎవరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదా ఆనంద? అక్క, అవసరం ఉందో లేదో కాదో, అనన్య అలా మాట్లాడింది అని కూడా కాదక్కా. ఇది నేను ఇష్టపూర్వకంగా తీసుకున్న నిర్ణయం. ఇంతకాలం ఈ కుటుంబాన్ని తల్లిగా లాలించావు. ఇక నుంచి ఒక బిజినెస్ ఉమెన్గా, స్త్రీశక్తికి మరో రూపంగా నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. అది కాదానంద. అక్క ప్లీజ్. దర్శన్, రోహిత్, రేపటి నుంచి రాజ్కోటి సిల్క్స్కి మా అక్కే ఎండి. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయండి. అలాగే పిన్ని. అలాగే అమ్మా. ఛ! నా దరిద్రం పాడుగాను ప్రతిసారి ఇంతే. ఇంకేముంది, లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ట్విస్ట్ నా జీవితాన్ని తలకిందులు చేసేస్తోంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈసారి ట్విస్ట్ ఆ వినోద్ గాడి రూపంలో వచ్చింది. వాడికి గాని నేను ఎదురయ్యానంటే నా బ్రతుక్కి శుభం కార్డు లేనట్టే. ది ఎండే. ఇంకా ఎలా వాడి నుంచి తప్పించుకోవాలి? సాధ్యమైనంత తొందరగా వాడిని పంపించేయాలి. నా టెన్షన్తో నేను చస్తుంటే మధ్యలో దీని గోలేంటి? చెప్పు. ఏంటి సమీరా, వాయిస్ అలా ఉంది? ఏదైనా డిస్టర్బెన్స్లో ఉన్నావా?